శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 8వ అధ్యాయము హరినామ మాహాత్మ్యము. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసము గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి, బ్రహ్మనందన, మహామహితాత్మ, నాకొక గొప్ప అనుమానం కలిగినది. ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వలన సూక్ష్మధర్మాన్ని తెలుసుకోగలిగాను. పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణసంకరముతో కూడి ఆచారహీనులైన దురాత్ములు, పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా. చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయుధ్యం పొందుతారో బోధపడటం లేదు. స్వామి, ప్రాయశ్చిత్తము కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకము చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందగలుగుతారు? మహాపాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం కలుగుతుంది? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్పపుణ్య కార్యముల వలన మహాపాపాలు పోతాయి? నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంగా గట్టెక్కడము సాధ్యమవుతుందా? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది. గురుదేవా, వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక, మాఘ, వైశాఖ మాసాలలో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు. ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జయము పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహాత్యాన్ని వివరించడం ప్రారంభించారు. మహారాజా, మంచి సందేహం కలిగింది. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను. లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి. వాటిని వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు నాయనా. శాస్త్రాలలో రజోగుణానికి, సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకునిన ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. మరికొన్ని కర్మం, తపస్సు అనే వాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండటం వలన పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలు అందురు. కొన్ని ధర్మాల్ని తామసం అందురు. కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యము కాదు. అందువల్లనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్పాను. కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. యోగ్యం కాని దేశకాలాలలో అయోగ్యుడికిచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అవుతుంది. దేశకాల పరిజ్ఞానముతో గాని అజ్ఞానంతో గాని దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది. కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురువింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిద అయిపోతుంది. ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి కుంటల్లో దిగి తరువాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా చేయటం వలన వెదురుపాద నిప్పురవ్వకు బూడిద అయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి. దీనికొక కథ ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరుగల ఆమె సహధర్మచారిణి అయింది. ఆ దంపతులకు లేకలేక కాలం మీరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామీలుడు అని పేరు పెట్టారు. పూర్వకర్మ ప్రారబ్ధం వలన దాసీలోలుడై ఒక దాసీ దానిని పెండ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీతో
వేరొక చోట రోజులు గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసితో కలిసి మాలవాడలో చేరాడు. తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధుమాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు. వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు. దుష్టమృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుచుండెను. ఒకనాడు ఆ దాసి మర్రి చెట్టు మీద ఉన్న తేనెపట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ అజామిలుడు తన ప్రియురాలి మరణానికెంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు. రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసిదానికి పుట్టిన తన కూతురునే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు. దానికి అనేక మంది పిల్లలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కానీ చివరివాడు బ్రతికాడు. తన బంధువులంతా చెప్పడం వలన అజామీలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అతడు వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి అజామీలునకు చివరి కాలము వచ్చింది. యమభటులు అతని ప్రాణాలు తీసుకుని పోవటానికి వచ్చారు. వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకుని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్లను చూచి అజామీలుడెంతో భయపడ్డాడు. తన కొడుకును, నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారు చూసావా అని గట్టిగా అరిచాడు. మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకునుద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వలన ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయినారు. ఇంతలో మహా తేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను చూచి ఇతడు మా ఆధీనుడు, వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు. ఆ విష్ణుభక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. 4 చేతులలో శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి. వారిని చూచి యమదూతలు అయ్యా మీరెవ్వరు? ఉపదేవతల, కిన్నెరుల, సిద్ధచారణుల అని అడిగారు. విష్ణుదూతలు వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామీలుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్య మండలి 8వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ.